ఎంతో టేస్టీగా ఉండే ఎంతో రుచికరమైన స్వీట్ పూరి అండి. చూసారా, ఇది ఎలా చేయాలో ఏందో దాని ప్రాసెస్లోకి అయితే ఇంకెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వెల్కమ్ కారంచేడు విలేజ్ కుకింగ్. ఇంకా ఈ వంట అయితే మొదలు పెడదాం. హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అయితే ఒక కప్పు మైదా పిండి అయితే తీసుకోవాలి. ఇందులోనే ఒక చిటికెడు సాల్ట్, ఒక స్పూన్కి వచ్చేసి నెయ్యి, పిండి అంతా ఇట్లాగా మెత్తగా ఒక స్పూన్ నెయ్యి వేసుకొని బాగా పిండి అంతా మిక్స్ చేస్తూ కలుపుకోవాలి. ఇలా కలిపితే రవ్వ రవ్వగా మన చేతికి అయితే తగలాలి. చూడండి, ఈ విధంగా పిండిలో నెయ్యి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని ముద్దలాగా కలుపుకోవాలి. చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా ముద్దలాగా కలుపుకోవాలి. మూత పెట్టి నానబెడదాం. స్టవ్ ముట్టించుకొని బాండీ పెట్టుకొని ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో ఆ కప్పుతో 1/4 కప్పు కానీ కప్పు కానీ పంచదార వేసుకోండి. ఆ కప్పుతోనే వాటర్ పోసుకోండి. పంచదార కరిగేంత వరకు పాకం రానివ్వాలండి. తీగ పాకం పట్టుకుంటే తీగలాగా రావాలి. అప్పుడు దాకా కాగండి. 2 యాలకులు దంచుకొని వేసుకుందాం. పాకం అయితే ఒకసారి చూసుకుందామండి. చూసారా, ఈ విధంగా తీగ పాకం లాగా వస్తే సరిపోయింది. 2 వేళ్ళు ఇట్లా అంటుకుపోవాలి. ఒక స్టవ్ ఆఫ్ చేసుకుందాం. వేడి చల్లారకుండా మూత అయితే పెట్టుకుందామండి. చూడండి, పిండి బాగా నానింది. మళ్ళీ ఇంకొకసారి బాగా గట్టిగా కలుపుకొని పూరీలు అయితే చేసుకుందాం. ఈ విధంగా బాగా కలుపుకున్నాక చిన్న చిన్న ఉండల్లాగా చేసుకుందామండి. మనం పూరి చేసుకుంటాం కదా, ఆ విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుందాం. చూసారా, ఈ విధంగా ఉండల్లాగా చేసుకొని పూరి అయితే నొక్కుకుందాం. పీట ఒకటి తీసుకొని చపాతీ పీట దాని మీద పొడి పిండి అయితే చల్లుకోవాలండి. ఒక ఉండ తీసుకొని పూరీలాగా చేసుకోవాలి. అంత పల్చగా కాదు, అంత మందంగా కాదు, మీడియంగా చేసుకోవాలి. చేసుకున్న పూరీకి ఆయిల్ అయితే అప్లై చేసుకుందాం. ఇలా 4 మడతలు వచ్చేలాగా చూసుకోవాలి. లైట్గా మళ్ళీ ఒకసారి అయితే స్ప్రెడ్ చేయాలి. చూసారండి, అన్ని పూరీలు ఈ విధంగా నొక్కుకోవాలి.
స్టవ్ ముట్టించుకొని బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పోసుకుంటాం. ఆయిల్ అయితే బాగా వేడెక్కాలండి. ఆయిల్ అయితే వేడెక్కింది. పూరి అయితే ఆయిల్ వేస్తున్నాం. మంట మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోండి. కాస్త కలర్ వచ్చాక తీసి పాకంలో వేసుకుందాం. ఈ స్వీట్ పూరి ఎంతో ఈజీగా చేసుకోవచ్చండి. చాలా టేస్ట్ ఉంటాయి. పిల్లలు కూడా బాగా తింటారు. తీసుకొని పంచదార పాకంలో వేసి, పాకం అనేది గోరువెచ్చగా ఉండాలండి. చల్లారిన మళ్ళీ వేడి చేసుకోండి. పూరీలు అయితే ఇందులో వేసుకుందాం. ఒక 3-4 నిమిషాలు అయితే ఉంచాలి అట్లాగే. అప్పుడే స్వీట్ అనేది బాగా పట్టిద్ది. అన్ని పూరి కూడా ఇలాగే చేసుకుందాం. అన్ని పూరీలు చూసారు కదండి. స్వీట్ పూరి అయితే తయారైంది. వేరొక ప్లేట్లోకి తీసుకుందాం. ఎంతో ఈజీగా చేసుకునే పిల్లలు ఇష్టంగా తినే స్వీట్ పూరి అండి. మడత పూరి అని కూడా అంటారు దీన్ని. స్వీట్ షాపుల్లో అయితే దొరుకుతాయి మనకి. మనం ఇంట్లో కూడా ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. చూద్దామండి. అసలు ఎట్లా వచ్చినాయో చూడండి. ఎంతో టేస్టీగా ఉండే కమ్మగా ఉండే స్వీట్ పూరి అండి. చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు. సింపుల్గా చేసుకోవచ్చు. పిల్లలైతే బాగా ఇష్టపడి తింటారు. ఈ విధంగా మీరు కూడా చేసుకోండి. మా వంటలు మా వీడియోస్ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.